ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళకి ఇంటర్నెట్ ఎంత రిక్వైర్మెంట్ ఉందో నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ 4G కన్నా కానీ 5G ఇంటర్నెట్ అనేది కొంచెం వేగంగా అండ్ ఆల్మోస్ట్ పాన్ ఇండియా వైడ్గా 5G సర్వీసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. బట్ ఇవాళ రేపు ఒక 5G మొబైల్ ఫోన్ కొనాలి అన్నట్లయితే బడ్జెట్ లో ఎఫర్టబుల్ లో రావడం అనేది చాలా కష్టం అని చెప్పొచ్చు. బట్ థ్యాంక్ గాడ్ ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్స్ వల్ల అండర్ 10,000 రూపీస్ లో కూడా మంచి స్పెసిఫికేషన్స్ తో 5G ఫోన్స్ అయితే అవైలబుల్ ఉంటున్నాయి. సో ఈ రోజు అఫీషియల్ గా మన ఇండియాలో రియల్మీకి సంబంధించినటువంటి C సిరీస్ లో రియల్మీ C67 మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్ గా లాంచ్ చేసింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని వీళ్ళు అండర్ 10,000 రూపీస్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. 10,000 రూపాయలకి కొన్ని సెగ్మెంట్స్ లో కొన్ని బ్రాండ్స్ అయితే కాంప్రమైజ్ అవుతాయి. లైక్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇచ్చే దగ్గర HD ప్లస్ డిస్ప్లేనే ఇస్తున్నారు, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇస్తున్నారు, ఈవెన్ 18 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నా గానీ బాక్స్ లో 10 వాట్స్ ఇస్తున్నారు. బట్ ఈ మొబైల్ ఫోన్ లో వచ్చేటప్పటికి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, అది కూడా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. అండ్ 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయటమే కాదు, 9 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో నిజంగా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో క్రేజీ స్పెక్స్ అని నేను చెప్తాను. సో ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చూసేయండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. C67 రియల్మీ అని చెప్పి, అలాగే లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్, అండ్ ఆఫ్ కోర్స్ ఇది 5G మొబైల్ ఫోన్ కూడా. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకు పంపించినటువంటి కలర్ సన్నీ ఓఎస్ఎస్, అండ్ ఇందులో మనకి 6GB అలాగే 128GB, మోస్ట్లీ ఇది టాప్ అండ్ వేరియంట్ ఉండేటువంటి అవకాశం ఉంది. మరొకటి 464GB వేరియంట్ కూడా మీరు చూసే అవకాశం ఉంది. బాక్స్ కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. యాజ్ యూజువల్ గా ఒక చిన్న బాక్స్. ఆఫ్ కోర్స్ దీంట్లో మనకి మనం ఎప్పుడు మన లైఫ్ లో చదవనటువంటి యూజర్ మాన్యువల్, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ అలాంగ్ సైడ్ విత్ సిమ్ ఎజెక్టింగ్ పిన్, అండ్ ఇక్కడ TPU కేస్ ను కూడా ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ ఇది గ్రే కలర్ లో, పర్వాలేదు, దీని బిల్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి మొబైల్ ఫోన్, వావ్, కలర్ మాత్రం ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. నిజంగా రియల్మీ మాత్రం ఈ ఇయర్ లో మెజారిటీ వీళ్ళు దీని యొక్క డిజైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారని చెప్పొచ్చు. చాలా 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 బాగుంది. అసలు ఈ బడ్జెట్ లో వచ్చే ఫోన్ అని చెప్పి అనుకోవడం చాలా కష్టం. అండ్ బాక్స్ లో మనకి 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ చార్జర్ తో పాటు USB Type A to Type C కేబుల్, అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేవు. సో వీటన్నిటిని పక్కకు పెట్టేసి బాక్స్ లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేసు కూడా మనం ఒకసారి అయితే ప్లేస్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ ఫ్రంట్ వీళ్ళు వచ్చేటప్పటికి మనకి స్క్రీన్ గార్డ్ ని అప్లై చేసి అయితే పంపించారు. అండ్ ఆఫ్టర్ మార్కెట్ మనము టెంపర్ గ్లాస్ అయితే ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కార్నర్స్ కూడా కొంచెం హైట్ వచ్చింది కాబట్టి మొబైల్ ఫోన్ ఎప్పుడైనా పొరపాటున చేయాలి ఇట్లా కింద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా తక్కువ. బట్ ఈ కలర్ ఏదైతే మనం ఇష్టపడి కొనుక్కుంటాం దాన్ని బ్లాక్ కలర్ ఏదైతే ఉంది ఇదంతా కూడా మనకు ఫేడ్ అవుట్ చేయడమే జరుగుతూ ఉంటుంది. నన్ను అడిగితే కనుక దీనికన్నా ట్రాన్స్పరెంట్ కేసెస్ ని యూజ్ చేయడం ఫార్ బెటర్ అని నా అభిప్రాయం. నిజంగా కలర్ మాత్రం సింప్లీ క్రేజీ. ఇక ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ బటన్, అలాగే ఇదే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ లాగా వర్క్ చేయడం జరుగుతుంది. బాటమ్ స్పీకర్ గ్రిల్ Type C ఇచ్చారు, మైక్రో USB అయితే ఇవ్వలేదు, ఇందులో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ రెగ్యులరే, మరి హై అండ్ స్పీడ్స్ అయితే ఉండవు. అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ కూడా ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు మీకు సిమ్ కార్డ్ స్లాట్, అండ్ ఇందులో మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే తీసుకొని రావడం జరిగింది. అండ్ టాప్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా మనకు తీసుకొని రావడం జరిగింది. డిజైన్ పరంగా మాత్రం నాకు చాలా 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 బాగా అనిపిస్తుంది. అండ్ ఈ కలర్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సన్నీ ఓఎస్ఎస్ అని అంటారు. దీంట్లో మరొక కలర్ కూడా ఉంటుంది, డార్క్ పర్పుల్. అండ్ ఫోన్ థిక్నెస్ వచ్చేటప్పటికే కేవలం 7.89, అంటే స్లిమ్మెస్ట్ అని అనుకోవచ్చు ఈ సెగ్మెంట్ లో, అండర్ 10,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో. అండ్ దీని టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు జస్ట్ 196 గ్రామ్స్ మాత్రమే రావడం జరుగుతుంది. లైట్ ఇన్ వెయిట్, ఈజీ టు క్యారీ, ఎక్కడికంటే అక్కడికి చాలా సునాయాసంగా మీరు తీసుకోవచ్చు. అండ్ దీని డిజైన్ లో చూసారు అన్నట్లయితే ఎక్కడ కూడా మీకు అసలు ఆ బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ లాగా అయితే ఖచ్చితంగా అనిపించదు. అండ్ బ్యాక్ సైడ్ మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేశారు. ఇక ఫ్రంట్ ప్రొటెక్షన్ వీళ్ళు ఏం యూజ్ చేశారు ఏందనేది ఎక్కడ క్లియర్ గా మెన్షన్ అయితే చేయలేదు. మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు స్కాచ్ సెన్సేషన్ ప్రొటెక్షన్ యూజ్ చేస్తుంటారు కాబట్టి మేబీ అదే అయ్యే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, మొదటగా దీనిలో ఉండేటువంటి ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో మనకి MediaTek Dimensity కి సంబంధించినటువంటి 6100 ప్లస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 6 నానోమీటర్ బెనిఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. దీని మినిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2 GHz గా, అలాగే మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.2 GHz గా మనకు రావడం జరుగుతుంది. సో డే టు డే లైఫ్ లో మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా సునాయాసంగా మీ యాప్స్ అన్నిటిని కూడా దీని ద్వారా ప్రాసెసింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బై ద వే దీంట్లో మనకి 9 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొని రావడం జరిగింది. బోత్ ఎయిర్టెల్ అలాగే జియో రెండిట్లో నేను సిమ్ కార్డ్స్ టెస్ట్ చేశాను. అప్రాక్సిమేట్లీ 300 Mbps స్పీడ్ దాకా మనకి ఇందులో రావడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది 4G, అలాగే 4G క్యారియర్ అగ్రిగేషన్ కూడా మనకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక గేమింగ్ పర్పస్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఈ బడ్జెట్ లో మనం గేమింగ్ కింద దీన్ని అయితే కన్సిడర్ చేయలేం. బట్ మీడియం గేమింగ్ లేదన్నట్లయితే ఎంట్రీ లెవెల్ గేమింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా సునాయాసంగా అయితే ఇది హ్యాండిల్ చేయగలదు. అండ్ దీంట్లో మనకి యాంటీ టు బెంచ్ మార్క్ స్కోర్స్ వచ్చేటప్పటికి సుమారుగా 4 lakhs దాకా రావడం జరుగుతుంది. వేర్ ఇదే బడ్జెట్ సెగ్మెంట్ లో Redmi 13C లో నేను చూసాను సుమారుగా 3,18,000 ఏమో ఉంది. సో దాని మీద ఇది కొంచెం బెటర్ గా పెర్ఫార్మెన్స్ చేయడం, అంటే ఆప్టిమైజేషన్ ఇవన్నీ కూడా బెటర్ గా ఉన్నాయి. అండ్ దీంతో పాటు మనకి CPU థ్రాటిల్ టెస్ట్ కూడా నేను చేశాను. ఆల్మోస్ట్ 95% ఎబో రావడం జరిగింది. ఎక్కడ కూడా మీకు ఓవర్ క్లాక్ అయితే చేయలేదు. అండ్ గీక్ బెంచ్ స్కోర్స్ విషయానికి వచ్చారు అంటే ఇది సిగ్నల్ బ్యాండ్ లో వచ్చేటప్పటికే 7
735 అలాగే మల్టీ స్కోర్ లో వచ్చేటప్పటికే ఇది 1923 గా స్కోర్ చేయడం జరిగింది. డే టు డే లైఫ్ లో ఎలాంటి పెద్ద యాప్ నైనా కానీ చాలా సునాయాసంగా ఇదైతే ప్రాసెస్ చేయగలదు. ఎలాంటి హ్యాక్ గానీ ల్యాగ్ కానీ యూస్ చేసుకోకుండా, ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఇక దీంట్లో ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్టు LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అయితే యూస్ చేశారు. మీకు 2 వేరియంట్స్ ఉంటాయి అనుకుంటా, 4 అలాగే 6GB. అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందులో UFS 2.2 స్టోరేజ్ ని మనం ముందు తీసుకొచ్చారు. కేవలం ఒకే స్టోరేజ్ మెమరీలో మీకు అవైలబుల్ ఉంటుంది 128GB. అండ్ మెమరీ కార్డ్ సాయంతో అప్ టు 1TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్టు ఇది ఇందులో Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం అయితే జరుగుతుంది. మరొక 2 మేజర్ అప్డేట్స్ అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారంటున్నారు. అండ్ యాజ్ యూజువల్ గా వీళ్ళ హాట్ యాప్స్, హాట్ గేమ్స్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా చూస్తాం. లాట్స్ ఆఫ్ బ్లాట్వేర్. అండ్ ఇందులో మనకి డిఫాల్ట్ డైలర్ వచ్చేటప్పటికి గూగుల్ డైలర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. సో ఒకవేళ కాల్ రికార్డింగ్ మ్యాండేటరీ అని అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఓ డైలర్ ని వేసుకొని మీరు డైరెక్ట్ గా కాల్ రికార్డింగ్ అవతల వాళ్ళకి నోటిఫికేషన్ లేకుండా మీరైతే ఆస్వాదించవచ్చు. సో నాకైతే ఎక్కడ హ్యాంగ్ గానీ ల్యాంగ్ గానీ అయితే ఏం లేదు. బట్ అన్వాంటెడ్ యాప్స్ ఏవైతే ఇవన్నీ ఎక్కువగా అనిపిస్తున్నాయి వాటిని కొంచెం రిమూవ్ చేస్తే బాగుంటుంది. అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ అదే కాబట్టి ఇక దానిలో మనం ఏం కామెంట్ చేయడానికి లేదు. బట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా మనం అయితే కన్సిడర్ చేయొచ్చు అని నేను అంటాను. ఇక దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్టు 6.72 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్, అది కూడా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లే మనం ముందు తీసుకొచ్చారు. సాధారణంగా ఈ బడ్జెట్ లో ఇక్కడే ఎక్కువగా అన్ని బ్రాండ్స్ కూడా మనకు కాంప్రమైజ్ అవుతూ ఉంటాయి. హెచ్డీ ప్లస్ డిస్ప్లే అది కూడా 90 హెర్ట్జ్ మాత్రమే తీసుకొస్తుంటారు. ఇందులో 120 హెర్ట్జ్. ఇదైతే సింప్లీ క్రేజీ అనిపించింది. ఇది AMOLED డిస్ప్లే అయితే కాదు, నార్మల్ IPS డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. సో 10,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో దాన్ని కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఇందులో బ్రైట్నెస్ నిట్స్ కూడా మనకి మినిమం 500 నిట్స్ అలాగే మాక్సిమం హై పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పుడు అంటే అవుట్డోర్ కండిషన్ వచ్చేటప్పుడు మీకు 650 నిట్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ ఒకవేళ మీరు గేమ్ ఆడుతున్నారు అన్నట్లయితే కనుక దీని టచ్ శాంపుల్ రేట్ కూడా 180 హెర్ట్జ్ దాకా మనకు రావడం జరుగుతుంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో ఏదైతే ఉందో 94.1 దాకా రావడం జరుగుతుంది. బెజల్స్ కూడా పర్వాలేదు. సైడ్స్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువగా ఉన్నాయి. బట్ బాటమ్ చిన్ దగ్గర కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి సెంటర్ పంచోల్ కట్అవుట్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లోనే వీళ్ళు మరొక అడ్వాంటేజ్ మినీ క్యాప్సూల్ అయితే తీసుకొస్తుంటారు. మినీ క్యాప్సూల్ అంటే ఏదైతే ఐఫోన్ లో మనం డైనమిక్ ఐలాండ్ చూస్తుంటామో దీన్ని మినీ క్యాప్సూల్ అనే పేరుతో వీళ్ళు ఇందులో తీసుకొచ్చారు. దీంట్లో మీరు బ్యాటరీ ఛార్జ్ చేసినప్పుడు వెదర్, డేటా బ్యాలెన్స్ ఎంత ఉంది ఏంటి, అలాగే మీ స్టెప్ కౌంట్స్ ఇలాంటి వాటన్నిటిని కూడా ఇందులో చూపించడం జరుగుతుంది. కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా ఉండడం జరుగుతుంది. ఈవెన్ ఒకవేళ మీరు కనుక కంటెంట్ కన్సంప్షన్ ఎక్కువగా చేస్తుంటారు అన్నట్లయితే లైక్ యూట్యూబ్ కావచ్చు లేదా OTT ఇట్లాంటివి చూస్తుంటారు సరే, అలాంటి వాటన్నిటిలో కూడా మీరు ఫుల్ హెచ్డీ అయితే ప్లే చేయొచ్చు. బట్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి HDR గానీ డాల్బీ విజన్ గానీ ఇలాంటి టెక్నాలజీ ఫీచర్ అయితే లేదు. ఇక ఆడియో విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పుడు కేవలం మీకు సింగిల్ స్పీకర్ తో రావడం జరుగుతుంది. హైరెస్ ఆడియో ఇలాంటివి అయితే సపోర్ట్ చేయదు. బట్ ఇందులో మనకి డ్యూయల్ ఆడియో సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. బేసిక్ గా ఒక TWS బడ్స్ అండ్ వైర్ ద్వారా కూడా అంటే ఒకే ఫోన్ లో ఒక కంటెంట్ ట్రావెల్ చేసినప్పుడు ఇద్దరు వాచ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో అలాంటి సందర్భాల్లో మీకు ఇది బాగా ఉపయోగపడటం అయితే జరుగుతుంది. అండ్ స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ కూడా ఇచ్చారు. అండ్ ఆడియో కూడా లౌడ్ గానే ఉంది. ఒక శాంపిల్ వినేసేయండి. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనం ముందు తీసుకురావడంతో పాటు 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇన్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సాధారణంగా మనకి 18 వాట్స్ మనం ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో చూస్తుంటాం. ఇందులో 33 ఇవ్వడంతో పాటు బాక్స్ లో చార్జర్ ఇచ్చారు. మిగతా బ్రాండ్స్ లో మనకి ఏంటంటే 18 వాట్స్ ఇస్తారు. బట్ అక్కడ కేవలం 10 వాట్స్ ఆఫ్ చార్జర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంటారు. ఇది ఒక బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలో 0 to 100% చార్జ్ అవడానికి అరౌండ్ 60 minutes టైం తీసుకుంటుంది. కానీ 50% ఆఫ్ ద చార్జింగ్ ఆల్మోస్ట్ 29 minutes లో కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒకవేళ మీరు 5G తో యూస్ చేశారు అన్నట్లయితే ఆరామ్సే డే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ కాబట్టి. ఒకవేళ లేదు మీరు 4G తో వాడుతున్నారు అన్నట్లయితే కనుక వైఫై అలాగే డేటా మిక్స్డ్ గా యూస్ చేస్తున్నారు అన్నట్లయితే 1.5 day బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫర్మ్ గా మీకు రావడం జరుగుతుంది. నేను మాత్రం బ్యాటరీ పరంగా వెరీ మచ్ సాటిస్ఫైడ్. అండ్ సాధారణంగా మైక్రో USB చూస్తుంటా దాని బదులుగా Type-C ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఇక అదిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికి డ్యూయల్ కెమెరాస్. బట్ ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ మనకు రావడం జరుగుతుంది. f-stop 1.8 తో మనకు రావడం జరుగుతుంది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ ని ఇది క్యాప్చర్ చేస్తుందని చెప్పొచ్చు. మరొక డెప్త్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ముఖ్యంగా పోర్ట్రేట్ ఎఫెక్ట్ ఇట్లాంటి వాటిని క్యాప్చర్ చేసేటప్పుడు. అండ్ పోర్ట్రేట్ లో బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా పర్వాలేదు, బానే ఉందని అనుకోవచ్చు. కలర్ ట్యూనింగ్ కూడా బాగుంది. కలర్స్ మాత్రం ముఖ్యంగా పాప్ అవుతూ మనకు కనపడడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 8 మెగాపిక్సెల్ యూస్ చేశారు. సాధారణంగా మిగతా బ్రాండ్స్ లో మనం 5 మాత్రమే చూస్తుంటాం, విచ్ ఇస్ గుడ్ మూవ్. అండ్ కొంచెం బెటర్ క్వాలిటీ అండ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా సుమారుగా 80 degrees దాకా మనకు రావడం జరుగుతుంది. సో సెల్ఫీస్ క్యాప్చర్ చేసేటప్పుడు కూడా కొంచెం వైడర్ రేంజ్ అయితే మీరు దీని ద్వారా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా. అండ్ రేర్ అలాగే ఫ్రంట్ రెండిట్లో కూడా మీరు 1080 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీనిలో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ 5.2 టెక్నాలజీని మన ముందు తీసుకొని రావడంతో పాటు AI బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే తీసుకొచ్చారు. అండ్ పర్వాలేదు, ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి సెన్సార్స్ అన్నిటిని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఒకవేళ మీరు OTG లైక్ పెన్ డ్రైవ్స్ ఇట్లాంటివి కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవాలన్నా కానీ నిరంతర యంత్రంగా
దీని ద్వారా అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా నన్ను అడిగితే గనక మోస్ట్ ప్రాబబ్లీ, ఎందుకంటే రెడ్మీ 13C మీకు 8,999 రూపాయలకి 4+64GB 128GB తీసుకొచ్చారు. 4+64GB అనుకుంటా. సో మీకు అక్కడ తీసుకొచ్చారు కాబట్టి నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీన్ని 9,000 రూపాయలకి తీసుకొచ్చి అదనంగా కార్డ్ ఆఫర్ తో 8,000 8,500 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తెచ్చే అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. బట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మాత్రం 5G ఫోన్, అందులో కూడా ఇంత బ్యూటిఫుల్ ఫోన్ అంటే కళ్ళు మూసుకొని నేను తీసేసుకోమంటాను. అండ్ హై ఎండ్ వేరియంట్ కి అయితే వెళ్ళకండి 6GB ర్యామ్ కి, ఎందుకంటే ఇందులో విర్చువల్ ర్యామ్ మనకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి, అండ్ ఎలాగో మెమరీ కార్డ్ సపోర్ట్ తోటి 1TB దాకా మనం మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకుంటాం కాబట్టి, సో బేస్ వేరియంట్ ఏదైతే ఉందో మీకు ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఉంది అది లేదు అని అనుకుంటా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఫుల్ మీల్స్ ఫోన్ అనే నేను అంటాను. మీ అభిప్రాయం ఏంటి? లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.